వ్యాధుల కాలం అప్రమత్తంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్లు శివశంకర్, పుష్పలత తెలిపారు. తారకరాం నగర్ నందు డ్వాక్రా సంఘాల సమావేశం నందు పరిసరాల పరిశుభ్రత, వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వివరించారు. వాతావరణంలో మార్పు వచ్చింది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. కాసి వడబోసిన నీళ్లు మాత్రమే తాగాలన్నారు. వారంలో ఒకరోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటిని క్లోరినేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MLHP యశ్వంత్, ఆరోగ్య కార్యకర్త, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంలో బట్ట పరీక్షలు చేస్తారు, రొమ్ము క్యాన్సర్ గురించి, సర్వైకల్ క్యాన్సర్ గురించి అన్నీ తెలియజేస్తారు. ఇక్కడ అవతారం వచ్చి వాడికి వచ్చి చూపించుకోండి. రెండోది, ఇప్పుడు వర్షాకాలం పడుతుంది కదా, వర్షాలు పడతా పొగులో కొడుతుంది. అది ఏమంటే డెంగ్యూ జ్వరం. అవి మంచినీళ్ళల్లోనే ఉత్పత్తి అవుతాయి, పొగులో కొడతాయి. కాబట్టి మీరు వారానికి ఒకసారి ఆ నీళ్ళన్నీ తీసేసి ఎండకి ఆరబెట్టుకోవాలి, ఎండబెట్టుకోవాలి. దాన్నే ఫ్రైడే ఈజ్ డ్రైడే అంటారు. ప్రతి శుక్రవారంతో ఆ మాదిరిగా చేయండి. రెండోది, మనకు అవసరం లేనటువంటి కొబ్బరి చిప్పలు కానీ, రెండోది కోడిగుడ్లు, బొప్పట్లు, టైర్లు, రోళ్ళు, మనకు అవసరం లేని డబ్బాలు, రేకు డబ్బాలు, వీటినన్నిటినీ మన ఇంటి చుట్టూ కానీ, స్లాబుల పైన కానీ, మిద్దెల పైన వేసి పెట్టేస్తాం. వాటిల్లో కూడా వర్షం నీళ్ళు వచ్చినా, ఈ డిస్పోజబుల్ కప్పులు, డిస్పోజబుల్ గ్లాసులు, ఇవన్నీ కూడా వర్షం నీళ్ళు వచ్చినా కూడా దాంట్లో కూడా నీళ్ళు నిలిచినాయంటే కానీ, దోమలు ఉత్పత్తి అయితే కానీ కుడితే డెంగ్యూ జ్వరాలు వస్తాయి. కాబట్టి వర్షం వచ్చిన తర్వాత ఎండగా కాసేటప్పుడు ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా పెట్టుకోండి. మురికి నీళ్ళు కూడా లేకుండా చూసుకోవాలి. మురికి నీళ్ళల్లో దోమలు ఉత్పత్తి కానీ కుడితే కానీ మలేరియా జ్వరాలు వస్తాయి. అదేవిధంగా నీళ్లు కూడా కాంచి చల్లారి పెట్టుకొని తాగండి. ఆ నీళ్ళల్లో కలుషితమైన నీళ్ళు తాగితే కానీ టైఫాయిడ్ జ్వరం వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలం వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.